సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అభిజిత్ దుబ్కే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఒక వారం రోజులు అయిందో లేదో కోట్లాది మంది ఫాలోవర్స్, లక్షలాది మంది ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా ఆ పార్టీ పెట్టి దానికి గుర్తింపు రావాలి, దాని ప్రక్రియ ఇంకా పూర్తి అవ్వలేదు. వారం రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీల్ని, సోషల్ మీడియాని రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసి యువతను, అందరినీ, సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి వారిని, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నటువంటి సోషల్ మీడియా మరియు రాజకీయ నాయకుల్ని షేక్ చేస్తున్నటువంటి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దుబ్కేని కూడా వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చారంటే ఈ కాషాయి మూకలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ బత్తాయిగాళ్ళు, కొంతమంది ఉగ్రమూకలు అతన్ని బెదిరించి నిన్ను చంపేస్తాం, నీ ఫ్యామిలీ ఎక్కడుందో నీ ఫ్యామిలీని లేపేస్తాం, నిన్ను చంపేస్తామని చెప్తున్నారే. ఎందుకంత భయపడుతున్నారా మీరు? ఇంకా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇంకా ఒక వారం రోజులే అయింది పార్టీ పెట్టి. కాక్రోచ్ జనతా పార్టీ అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే సమాజంలో బ్రతకూడదా? రాజకీయ పార్టీ పెట్టకూడదా? జరుగుతున్నటువంటి తప్పులని నిలదీయకూడదా? ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే చంపేస్తారా? ఎంతమందిని చంపేస్తారా మీరు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని తప్పుడు కేసులు పెట్టి బెదిరించేసి పార్టీలోకి తీసుకుంటారు? డబ్బులు వస్తాయి, పార్టీలోకి వచ్చేసి నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం అనేది చాలా దుర్మార్గం. నేను దీన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తున్నా. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అభిజిత్ దుబ్కే సోషల్ మీడియా సంచలనం. అభిజిత్ దుబ్కే గారు ఏర్పాటు చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీని మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఉగ్రమూకలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ పత్తాయిగాళ్ళు బెదిరించేంత మాత్రాన కాక్రోచ్ జనతా పార్టీ బలహీన పడదు. మనందరి ప్రార్థనలు కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దుబ్కే గారితో ఉన్నాయి. అల్లా ఆయన్ని కాపాడతాడు. అల్లా హాఫీజ్.